హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ యొక్క విషయాల్ని ప్రస్తావిస్తూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, నిన్న ఒక మండలి సమావేశంలో డిఎస్సిపై కొంత చర్చ జరిగింది. ఆ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలను నేను ఈ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. సో అవి ఎవరు ఏం మాట్లాడారు, మా యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏం మాట్లాడారు, వారి యొక్క ప్రశ్నలకు డిఎస్సికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సమాధానం వచ్చింది అనేటువంటి విషయాల్ని ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే 25 నుంచి 35 వేల ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో రిలీజ్ చేయాలన్నటువంటి యొక్క డిమాండ్ కూడా శాసన మండలిలో నిన్న వినిపించడం జరిగిందన్నటువంటి వార్త మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ విషయాలపై నేను ఈ యొక్క వీడియోలో సవివరంగా చర్చించాను. సో వాటన్నిటిని నేను డిస్కస్ చేసే ముందు ఒక్కసారి ఇంతవరకు మీరు నా ఛానల్ని ఆదరించినందుకు, నా ఛానల్ను చూస్తున్నందుకు మీకు ఎంతగానో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్, అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, don't forget to subscribe my channel, and at the same time you recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially DSC and TET exams, because I'm preparing the videos for DSC and TET notification updates. So keep watching for latest updates related to all job notifications and education information. Thank you so much for watching my channel. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే మనకు తాజాగా వచ్చినటువంటి ఒక అప్డేట్ డిఎస్సికి సంబంధించింది ఏంటంటే, నిన్న మండలి సమావేశాలు జరిగాయి. మనందరికీ తెలిసిన విషయమే. మండలి సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు తమ యొక్క గొంతును వినిపించడం జరిగింది ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి విషయాల మీద. సో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి విషయాల మీద ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కొన్ని క్వశ్చన్లను కూడా ప్రభుత్వానికి సంధించడం జరిగింది. సో అందులో భాగంగా ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు శాసన మండలిలో డిఎస్సిలో దాదాపు ఇప్పటి వరకు 25,000 నుంచి 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో సత్వరమే మీరు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్ని నిన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మండలిలో డిమాండ్ చేయడం జరిగింది. అయితే దానితో పాటు ఇంకొక పాయింట్ని కూడా వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. ఏదేంటంటే, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ని యథావిధిగా కొనసాగించండి, దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు అన్నటువంటి డిమాండ్ను కూడా వాళ్ళు వినిపించినట్టు జరిగింది. అయితే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని నేను ఈ యొక్క వీడియోలో మీకు చర్చిద్దామని నేను ఆలోచన చేసి వీడియో చేశాను. సో మొదటిది వచ్చేసి డిఎస్సి, మెగా డిఎస్సి నిర్వహించాలనేటువంటి ఒక బ్యానర్ ఐటెంతో కూడా ఈరోజు న్యూస్ పేపర్లలో ఇది వచ్చింది. సో ఇది మెగా డిఎస్సి ఎందుకు అయిందంటే, ఇది దాదాపు 33,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అందుతున్నటువంటి స్టాటిస్టిక్స్. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నూతన విద్యా సంస్కరణలలో భాగంగా ఈ యొక్క పోస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఆ మేరకు మీరు డిఎస్సి నోటిఫికేషన్ మీరు రిలీజ్ చేయాలన్నటువంటిది ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు శాసన మండలిలో డిమాండ్ చేసినటువంటి అంశం. సో దానికి ప్రతిస్పందనగా విద్యాశాఖ మంత్రి గారు జవాబు ఇవ్వడం జరిగింది. సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేయడానికి అన్ని విధాలా మేము గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటా ఉంది అన్నటువంటిది తను ఇచ్చినటువంటి ఆన్సర్. సో అంతేకాకుండా ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ యొక్క విద్యాశాఖ మంత్రి జవాబు ఇవ్వడం జరిగింది. తను ఏమని చెప్పాడంటే, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించినంత వరకు ఎటువంటి ఫోర్సెస్ లేవు, ఎటువంటి ఒత్తిళ్లు లేవు. ఆ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం యొక్క విల్లింగ్నెస్ ప్రకారము వాళ్ళకి సరెండర్ చేయొచ్చు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని, లేదంటే వారు నడుపుకుంటామంటే నడుపుకోవచ్చు. అది అందులో ఏ విధమైనటువంటి బలవంతం లేదు, అదంతా స్వచ్ఛందమైనటువంటి ప్రాసెస్ అని కూడా తను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఈ యొక్క దీన్ని బట్టి శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు లేవనెత్తినటువంటి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించి కొంత చర్చించడం జరిగింది.
సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా అంటే ఈ పక్క ఉపాధ్యాయ సంఘాలు కానీ, ప్రధానోపాధ్యాయుల సంఘం కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ, ప్రతిపక్షాలు కానీ ఈ అన్ని యాంగిల్స్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. So I request all the candidates who are preparing for DSC and TET examinations. So don't lose your confidence and continue to your preparation. Hope the DSC notification will come soon. సో ఫ్రెండ్స్, ఇంకా ఎప్పటికప్పుడు డిఎస్సికి టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్తో మీ దగ్గరికి ఎప్పటికప్పుడు తీసుకొని వస్తుంటాను. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ డిఎస్సి నోటిఫికేషన్ అండ్ టెట్ ఎగ్జామినేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Please keep watching for latest updates.